ఆల్రెడీ తమిళ చూసిన తర్వాత మీకు అర్థమైపోవచ్చు ఏం జరిగింది అని చెప్పేసి. అదే జరిగింది. అంత మన డ్రోన్ తీసుకొని 15 డేసే అవుతుంది. 15 డేస్లోనే ఈ విధంగా జరగడం చాలా బాధాకరం. దీంతో తీసిన ఫస్ట్ షాట్ చాలా బాగా వచ్చింది, మీ అందరికీ చాలా బాగా నచ్చింది. అది మనం బ్రిడ్జి మీకలు పోతుంటే తీసినాం కదా, అదన్నమాట. సో మీకు అందరికీ ఇంకా డైలమాలనే ఉండొచ్చు, నిజంగానే జరిగింది ఏమైనా ప్రాంక్ చేస్తారా అని చెప్పేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చూపిస్తా, తర్వాతనే దీని గురించి మాట్లాడుకుందాం. మన డ్రోన్ బ్యాగు ఇది. మన డ్రోన్ ఆ రోజు స్టిక్కర్ వేసినాం కదా, మీరు చూసే ఉండొచ్చు. దీన్ని తీసిన తర్వాత మీరు చూడొచ్చు గింబల్ అయితే ఈ విధంగా క్రాష్ అయిపోయింది. ఈ సైడ్ లెగ్ అయితే ఇరిగిపోయింది అనమాట ఇట్లా. సో మొత్తానికైతే అలా జరిగిపోయింది. డ్రోన్ తీసుకున్న తర్వాత దీన్ని మంచిగా సేఫ్టీగా ఉంచుకుందామని చెప్పేసి ఈ డ్రోన్ ప్రొపెల్లర్స్కి ఇది ఒక బెల్ట్ ఉంటుంది, బెల్ట్. అలాగే దీన్ని అటు ఇటు క్యారీ చేయడానికి బ్యాగు, అంతేకాకుండా రిమోట్ కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదని చెప్పేసి రిమోట్కి ఇటువంటి ఒక కేస్ కవరు, అలాగే దీనిపైన స్క్రీన్ గార్డు. ఇంతేకాకుండా దీనికి ఇంకొక బెల్ట్ వస్తుంది, ఆ బెల్ట్. ఇటువంటి చాలా ఐటమ్స్ అయితే ఆర్డర్ చేసినాం, ఎందుకంటే డ్రోన్ మంచిగా కాపాడుకుందాం, మంచిగా చూద్దామని చెప్పేసి. జస్ట్ 10 సెకండ్స్లో జరిగిపోయింది. అది స్పోర్ట్స్ మోడ్లో ఉంది. మనకు 3 మోడ్స్ ఉంటాయని ఆ రోజు చెప్పినా కదా మీకు. ఒకటి సినిమాటిక్ మోడ్ ఉంటుంది, ఒకటి నార్మల్ మోడ్ ఉంటుంది, స్పోర్ట్స్ మోడ్ ఉంటుంది. స్పోర్ట్స్ మోడ్లో అబ్స్టాకల్ అవాయిడెన్స్ పని చేయదు, నాకు తెలుసు. అది స్పోర్ట్స్ మోడ్లో ఉన్నది, నేను చూసుకోలేదు. ఆయన ఇట్లా షార్ట్ కొడుతున్నప్పుడు దాన్ని 3xలో పెట్టిన. నేను నార్మల్గా 1x ఉంటే నాకు ఐడియా ఉంటుంది 7 కిలో పోతుందని చెప్పేసి. 3xలో షార్ట్ మంచి రావాలని చెప్పేసి 3x పెట్టి కొట్టేసరికి కొండపైన ఉన్న చెట్ట తగిలింది అనమాట. ఆ సౌండ్ మా దగ్గర దాకిన పడేది టప్పుమని చెప్పేసి. డ్రోను ఆ టైం క్రాష్ అయిన తర్వాత మన రియాక్షన్ ఏ విధంగా ఉంది, ఆ డ్రోన్ దేవులాడుకుంటే ఎట్లా వెళ్ళామని చెప్పేసి మీకు ఫుటేజ్ చేస్తా చూడండి. మ్యాప్ లేదా ఇన్స్టాల్ చేసుకుంటే కనబడుతుంది. ఒక షూట్ గురించి అయితే డ్రోన్ వాడదామని అనుకుంటే డ్రోన్ అయితే గుట్టలలో పడ్డది. ఎక్కడ సౌండ్ వినబడ్డదట. అబ్బా దొరికిందా? డ్రోన్లో బీపింగ్ సౌండ్ పెట్టినా, ఆ సౌండ్ వినబడుతుంది. ఇటే పక్క మనది సౌండ్ వినబడుతుందా? ఆఫ్ అయిన గిల్లనే వచ్చింది. వస్తుంది. గిటైన పడుతుంది. సైలెంట్గా ఉండనా? ఎడిన పడుతుంది.
సౌండ్ వినబడుతుంది. ఇక్కడ వస్తున్నా నేను. ఇది టచ్ అయింది చేద్దాకి. అటు కాదు గిట ఏంది ఆడుతుంది. ఏ గిన్నె ఉంది గిన్నె నేను. గిరిగొడ్రా మొన్న తీసుకున్నాం అంత ఒక 20 వీడియోలన్నా షూట్ చేయాలి. అది ఏ కండిషన్లో ఉందో నాకు వణుకుతుంది మొత్తం. కనబడుతుంది ఇటే దగ్గర గింబల్ కాకుండా ఏం ఖరాబ్ అయినా ఏం కాదు. చిన్న పడ్డ చెట్టు ఇరిపీకి పొక్కలు కాలు ఇరిగిపోయింది. చెట్టు కొట్టుకున్నట్టు గింబల్ కూడా తీసింది. మొత్తం విరిగిపోయింది. ఒక షాట్ కోసం చూసుకుంటే కథం అయిపోయింది. ఇట్స్ గాన్. సైడ్ కొట్టుకున్నట్టు పక్కన మొన్ననే తీసుకున్నాం కొత్తది. మంచి డ్రోన్ షాట్లు తీద్దామని ట్రై చేసినాం. కాక ఈ కాలు ఒకటి రీప్లేస్ చేస్తే కాలుతుంది. ఎలా ఈ కాలు ఒకటి రీప్లేస్ చేస్తే సరిపోతుంది అనుకుంటున్నా. ఈ వైర్ గిట్ల ఏం దిగలేదు. లెన్స్కి ఏం కాలే. గీత పడ్డట్టుందా కానీ గింబల్ కొద్దిగా ప్రాబ్లం అవుతుండొచ్చు. ఒకటి గిద్ద అయిపోయింది. ఈ వైరు చెట్టు మీద అయినా అయిపోవాలి. ఈ వైర్ అయిపోయింది. స్పీడ్ ఉందిరా. అది నార్మల్ బోల్డ్ ఉంటే తక్కువ కొట్టుకుంది. ఇది ఎడ కొట్టుకుందేమో. ఇది కింద పడ్డం కిరిగిందో మరి కొట్టుకున్నా కిరిగిందో. ఇది కింద పడ్డం కిరిగింది. ఇది నాకు తెలిసి ఈ కాలు కొట్టుకోగానే ఇరగచ్చు చెట్లల్లో. అది అడికి కనబడతలే, మీది కనబడుతుంది. అది అయినా అప్పటికే అంటుంది దింపే అసలు డ్రోన్ ఏడు ఉందంటే రైట్ సైడ్ ఉందను. మేము దాన్ని అబ్జర్వ్ చేసుకుంటూనే వస్తున్నాం. ఒక వాటర్ ఈ గుట్ట వాటర్ రోడ్ కోసం ఈ షాట్. కానీ గట్టిగానే ప్రెషర్ పడ్డది, తాగింది. గిడ వెనుక గట్టిగానే తగినట్టుంది. అటు కూడా సెన్సార్ ఇగో. ఏమనకు తీయన ఉండదు అట్లనే వైర్ ఏం మనకి అట్లనే పట్టుకోవాలి. అలా వాళ్ళు ఫిక్స్ చేస్తారు ఉంటుంది కావచ్చు. అట్లనే సేమ్. ఇక ఇది జర్రా అటు ఇటు షేక్ అవుతుంది కావచ్చు. గింబల్ పర్ఫెక్ట్ ఉండదు కావచ్చు. ఆ విధంగా డ్రోన్ క్రాష్ అయింది. అది క్రాష్ అయిన తర్వాత అసలు దొరుకుతుందో లేదో నేను అనుకున్నా. ఎందుకంటే క్రాష్ అయిన తర్వాత దాన్ని ట్రాక్ చేద్దామంటే మనకు రిమోట్లో మ్యాప్స్ అయితే ఉంటుంది అనమాట. ఆ మ్యాప్స్ పైన మనం ప్రెస్ చేసిన తర్వాత అది ఎక్కడుందని చెప్పేసి లొకేషన్ చూపిస్తుంది. నేను మ్యాప్ మీద ప్రెస్ చేయగానే అది మ్యాప్స్ ఇన్స్టాల్ చేసి లేదని చెప్పేసి చూపిస్తుంది. అలా అరే ఇప్పుడు ఎట్లా మ్యాప్ ఇన్స్టాల్ లేదని చెప్పేసి చూపించింది. మ్యాప్ అసలు ఓపెన్ కాలేదు. సో ఇప్పుడు ఎట్లా ఫైండ్ అవుట్ చేద్దామని చెప్పేసి ఇక దేవులాడుకుంటూ పోతుంటే కొంచెం దూరం పోయిన తర్వాత నాకు రిమోట్లో ఇంకొక ఆప్షన్ కనబడ్డది. సౌండ్ అండ్ వైబ్రేషన్ ఇది ఒక ఆప్షన్ కనబడ్డది. దాని మీద వస్తాగానే డ్రోన్ సౌండ్ చేసుడు స్టార్ట్ అయింది. ఒక దూరంలో కొంచెం సౌండ్ వినబడ్డది మాకు. మొత్తం కొద్దిసేపు దేవులాడిన తర్వాత ఆ సౌండ్ దూరం నుంచి వినబడుతుంటే ఎట్లా అనిపిస్తుంది అంటే ఎవరైనా చిన్నపిల్లలు తప్పిపోతుంటే నేను ఇక్కడున్నా అని వెళ్తా చూడండి. సేమ్ అట్లా అనిపించింది నాకు. ఇక ఒక ఎమోషన్ తోటి అక్కడ పోయినా. ఇక మొగోళ్ళం అయ్యి ఉండి ఏడిస్తే బాగుంటుందని చెప్పేసి ఇక అవి అక్కడి వరకే ఆపేసుకున్నాం. ఎందుకంటే ఒక పెద్ద ఇన్వెస్ట్మెంట్. ఆ రోజు డ్రోన్ తీసుకున్న రోజు కూడా నేను మీకు చెప్పిన ఆ ఫుటేజ్ కూడా మీకు కావాలనుకుంటే చేస్తా. మొత్తానికి షాపింగ్ అయిపోయింది. గింత అనుకుని వస్తే గింత అయిపోయింది. అది బాగా అయిపోయింది. స్టార్ట్ చేసినాక పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఇది. ఫస్ట్ పెద్ద ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాం. ఇది ఎట్లా రికవర్ అవుతుందో ఏం కథనో అని చెప్పేసి అట్లా అనుకున్నాం. అంతా తిప్పి కొడితే ఒక 10 వీడియోలలో కూడా వాడలేదు దీన్ని. మ్యాక్సిమం తక్కువనే వాడినాం. మెయిన్ వీడియోస్లోనే వాడుకుంటా పోయినాం. 1 రోజులు అవుతుంది అంతా కూడా. 10 రోజులు అంతే. లాస్ట్ మంత్ 15th నైట్ ఏమో తీసుకున్నాం. ఇదంతా నిన్న 31st ఏమో క్రాష్ అయింది. అంతా 15 days మన దగ్గర ఉంది అంతే. సో దీన్ని రిపేర్ చేపిద్దామని చెప్పేసి ఆల్రెడీ మాట్లాడినాం.
ఆయన దగ్గర ఈ లెగ్ గింబల్ 2 ఉన్నాయని చెప్పిండు. నాకు తెలిసి గింబల్కి అయితే ఏం ప్రాబ్లం రాలేదు, జస్ట్ దీంట్లో ఉన్న ఒక వైర్ తెగిపోయింది. ఇదే గింబల్ అటాచ్ అవుతుందేమో అనుకుంటాను నేను. ఒకవేళ ఈ గింబల్ ఈ లెగ్ కనుక ఆయన రీప్లేస్ చేయాలి అంటే మాత్రం కంపల్సరీ ఒక 50,000-60,000 అయితే అవుతాయి మళ్ళీ. ఒకవేళ గింబల్ మంచిగా ఉందంటే నాకు తెలిసి ఒక 15,000-20,000 అయిపోతుండొచ్చు. డ్రోన్ గురించి ఎవరైనా ఐడియా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. ఒకవేళ చేసే వాళ్ళ షాప్ ఎవరి దగ్గర ఉన్నట్టయితే కూడా కామెంట్ చేయండి. మీ దగ్గరికి రానికే ట్రై చేస్తాం, ఎంత దూరం ఉన్నా సరే వస్తాం. ఎందుకంటే మాకు డ్రోన్ కావాలి. మళ్ళీ దీనికి వచ్చిన గింబలే దీనికి ఫిట్ అయితే బాగుంటుందేమో అని చెప్పేసి మాకు ఒక ఐడియా అట్లా అనిపిస్తుంది. ఎందుకంటే మీరు చూడొచ్చు ఆల్రెడీ కొన్ని ఫుటేజ్లలో మనకు ఫుటేజ్ ఎట్లా వచ్చినాయి, చాలా బాగా వచ్చినాయి సినిమాటిక్గా. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అనుకోకుండా ఆ విధంగా జరిగిపోయింది. ఫస్ట్ దెబ్బ ఛానల్ స్టార్ట్ చేసినాక 2 నెలలు కూడా కాలేదు, పెద్ద దెబ్బ, ఫస్ట్ దెబ్బ. చాలా జరుగుతున్నాయి ఇంకా, అంటే ఒకటి ఇది ఇంకా చాలా రకాలుగా జరుగుతున్నాయి బిహైండ్ ద కెమెరా. ఏంటిది కీడు శకనాలు ఇది అంటారు కదా, ఆ టైపు. అసలు ఎందుకు జరుగుతుందో అర్థమవుతలేదు. మేము మాకు తగ్గట్టుగా మాకు వీలైనంత వరకు, మాకు తోచినంత వరకు సహాయం చేసుకుంటూ పోతున్నాం. వీలైనంత వరకు టెంపుల్స్ని విజిట్ చేస్తున్నాం, అన్నీ చేస్తున్నాం. అయినా సరే ఏదో అలా జరుగుతుందన్నమాట. నరజిష్టి, ఇరుగుజిష్టి, పొరుగుజిష్టి అంటారు కదా, అలాంటివి ఏమైనా ఉన్నాయో మరి చూసుకోవాలి. నేను డ్రోన్ ఫ్లై అయ్యేవాటి దగ్గర 3 ఇయర్స్ అవుతుంది. 3 ఇయర్స్లో నా చేతుల మీదకి వెళ్ళి ఎప్పుడూ డ్రోన్ క్రాష్ చేయాలి, ఇంతవరకు ఎప్పుడు డ్రోన్ క్రాష్ కాలేదు. అంత ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. కానీ దరిద్రానికి అది అనుకోవచ్చు, ఏదో వచ్చి నెత్తిమే కూర్చున్నది అంటారు కదా, అట్లనే జరిగింది. నిజం రా, 3 ఏళ్ళు అవుతుంది నేను డ్రోన్ లేపబట్టి. ఎప్పుడు ఒక దగ్గర ఇట్లా చెట్టు కూడా తగలలేదు. ఒక్కసారి కింద పడిపోయింది డ్రోను, అది కూడా నైట్ టైంలో లేపుతుంటే పొలంలో పడిపోయింది. ఒకసారి ఏమో దానంతలో అదే కంట్రోల్ కాక అది కంట్రోల్ అదైపోయి వైర్లో తాకింది. 3 సంవత్సరాలు అవి 2 ఇన్సిడెంట్లు తప్ప ఇంతవరకు డ్రోన్కి ఏం కాలేదు నా చేతిలో మీకు. అది ఫస్ట్ టైం, అది కూడా తెచ్చి 15 రోజులు అవుతుంది. ఇప్పుడు ఈసారి ఇట్లా అయిపోయింది. గట్టిగా తాకిందన్న దానికి కూడా. స్పోర్ట్స్ మోడ్లో నేను చెప్తున్నా కదా, స్పోర్ట్స్ మోడ్లో ఎంత లేదన్నా ఒక 50 kmph 60 kmph వరకు కూడా అవుతుంది స్పీడ్. అంత స్పీడ్లో అవుతుంది. అంతే స్పీడ్లో మాకు సౌండ్ కూడా వచ్చింది. చెట్టు దాకైనా మేము దాని నుంచి ఎంత లేదన్నా ఒక 500 మీటర్స్ దూరం ఉంటామారా, 400-500 మీటర్స్ దూరం ఉంటాం. ఓ మీద కొండ మీద దాకింది అది. ఆ కొండ ఎట్లు ఎక్కిన మొదలేదు అసలు. మాకు రిటర్న్ అవుతుంటే 2 పాములు కనబడ్డాయి. పోయేటప్పుడు ఏ పాము లేదు, ఏం లేదు, అసలు డ్రోన్ దొరుకుతా లేదా అని చెప్పేసి ఇట్లా ఒక దమ్మ ఆగమట్టుకుని పోతారు కదా, అట్లా దేవులాడుకుంటూ పోయినాం. నిజంగా ఒక పోరాడు తప్పిపోతే ఎట్లా దేవులాడుకుంటూ పోతామో అట్లా పోయినాం. దాన్ని ఆ సిచ్యువేషన్లో చూసిన తర్వాత నేననే కాదు మనలో కూడా కొద్దిగా ఎమోషనల్గా అదైపోయారు. కానీ ఎవరు బయట అవ్వలేదు. ఇక అందరికీ ఎవరిది వాళ్ళకి ధైర్యం చెప్పుకున్నాం అన్నట్టు. నేను వాళ్ళ ముగ్గురికి, వాళ్ళు మా ముగ్గురికి, వాళ్ళ ముగ్గురికి అన్నట్టుగా అట్లనే కొద్దిగా తీసుకున్నాం. ఇక పడిపోగానే ఒక ఆయన ఉంటాడు మనకు తెలిసిన రిపేర్ చేస్తే ఆయనకు కాల్ చేసినాం. కాల్ చేస్తే గింబల్ లెగ్ ఉన్నది అన్నాడు. ఉన్నది కానీ ఆ ఉన్న వేసే కంటే ఈ గింబలే దీనికే సెట్ అయితే మంచిగా ఉంటుంది అని చెప్పేసి నాకు ఆలోచన ఉంది. ఎందుకంటే దానిలో జస్ట్ ఒక వైర్ అయిపోయింది, అది సెట్ అయిపోతే సరిపోతుంది. కంపెనీ నుంచి వచ్చింది కంపెనీ. ఈ క్రాష్ అయిన తర్వాత నేను గూగుల్లో సెర్చ్ చేసి చూస్తే నాకు ఒకటి కనబడ్డది. ఈ గింబల్ కూడా ప్రొటెక్టర్ ఉంది ఒకటి మీదకి వెళ్ళి. అది ఒకవేళ ఫస్ట్ టైం మనం ఆర్డర్ చేసి ఉంటే గింబల్కి ఏం కాకపోతుండే కావచ్చు. నేను మ్యాక్సిమం అన్నీ ప్రొటెక్షన్ కోసం అన్నీ ఆర్డర్ చేసినా కానీ అదొకటి నాకు తర్వాత కనబడ్డది. ఇప్పుడు ఒకవేళ ఇదే గింబల్ తోటి ఒకవేళ మంచిగా రిపేర్ అయ్యి వస్తే దీనికి ఇంకా సేఫ్టీ గార్డ్స్ ఏమేమి ఉంటాయో చూసుకొని అన్ని విషయాలు. ఈ లెగ్స్ కూడా ఇరగకుండా పక్క పండి మనకు జాయింట్స్ ఉన్నాయి గూగుల్లో, సో అవి కూడా చూడాలి. ఇది ఒక్కటి ఇది కనిపిస్తుంది. ఒక బెల్ట్ 600 నేను కాంప్రమైజ్ కాకుండా తెప్పించిన, ఎందుకు ప్రొపెల్లర్స్ మంచిగా ఉండాలి అని చెప్పేసి. అసలు ఇప్పుడు డ్రోనే ఖరాబ్ అయిపోయింది. చూద్దాం మరి రిపేర్ ఎంతలో అయిపోతుంది ఏం కథ అని చెప్పేసి. మ్యాక్సిమం మీకు డ్రోన్ షాట్లు అంటే ఇష్టం కాబట్టి డ్రోన్ షాట్ల కోసమే తీసుకురావడానికి ట్రై చేస్తాం. ఇప్పుడు డ్రోన్ క్రాష్ అయింది, దీని తర్వాత ఆల్రెడీ ఏమైనా వీడియోలు వస్తాయి కావచ్చు, ఇంత ముందు తీసినాయి. ఆ డ్రోన్ మంచిగా ఉంది కదా, మళ్ళీ ఫోటో ఎట్లా తీసారని చెప్పేసి మీరు కన్ఫ్యూజ్ అవుతారు కావచ్చు. ఆల్రెడీ మన దగ్గర బ్యాకప్ 20 వీడియోలు ఉన్నాయి. క్లారిటీగా చూపెట్టినా అన్న, విరిగిపోయింది కదా, 20 వీడియోలు ఉన్నాయి. ఆల్రెడీ డ్రోన్తో తీసిన షార్ట్స్ ఏమైనా వస్తే మీరు చూడొచ్చు, ఆ డ్రోన్ షార్ట్స్ ఎట్లున్నాయి ఇంకా అని చెప్పేసి. సో ఇంతే గైస్ ఈ వీడియోకి. ఏదో మీతో కొద్దిగా షేర్ చేసుకుందామని చెప్పేసి. మా దాంట్లో డ్రోన్ లవర్స్ చాలామంది ఉంటారు, డ్రోన్ షాట్స్ అంటే నచ్చే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. మొన్ననే పెట్టిన అంతా కొడితే వీడియో ఒక వారం రోజులు అవుతుందో లేదో మన కొత్త డ్రోన్ వచ్చేసింది అని చెప్పేసి. ఇప్పుడు ఈ వీడియో అయితే వచ్చేసింది. దానికి పేరు కూడా పెడదాం అనుకున్నాం, కామెంట్ పెట్టారు లాస్ట్లో ఇట్లా అయిపోయింది. ఆ పేరు ఇది రిపేర్ అయి వచ్చిన తర్వాత పెడతాం మళ్ళీ మీ సమక్షంలో మీ అందరి ముందు. ఆ పేరు పెట్టి ఆ పేరు దీని మీద ఇట్లా రేడియంలో కేపీఆర్ ఇక్కడ పైన మస్తు ఉంటుంది. దీన్ని చూస్తే కాల్షే ఏరియా ఇంట్లో వండుకున్నట్టు అది ఏందనా మరి. రోజు ఖచ్చితంగా బయటకు తీసి మనం తీస్తున్నాం, ఏదో ఒక షాట్ తీస్తున్నాం.
ఇప్పుడు అయినా ఎక్కువ వాడలే మనం మెయిన్ వీడియోలకే తీసుకోవాలి అదే అదే రోజు ఖచ్చితంగా ఇష్టం బయటకు ఒకసారి. దీన్ని చూడు ఏదో మొత్తం తలకైనా ఇరిగిపోయినట్టు అయిపోయింది. ఇప్పుడు ఇది ఒక వైర్ కదా ఇది మీకు ఒకవేళ రిపేర్ చేసే వాళ్ళు ఎవరైనా తెలుసున్నా మీరే రిపేర్ చేసే వాళ్ళు ఉన్నా కానీ కొంచెం చెప్పండి. ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ అయి ఉంటే అది వేరే ఉంటుంది, మాకు కొంచెం సజెషన్ ఇస్తారు గిట్లా అవుతుంది అని చెప్పేసి. సర్వీస్ ఛార్జెస్ ఏవైనా సరే ఇస్తాం, ఆ అమౌంట్ అయినా సరే ఇస్తాం, కానీ అమౌంట్ పరంగా ఏం లేదు. కాకపోతే సర్వీస్ మంచిగా కావాలన్నమాట. మా బాధగా అది ఇది మళ్ళీ మంచిగా రిపేర్ అయ్యి మాతో రావాలని చెప్పేసి ఆ ఆలోచనతో అడుగుతున్నా. ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉన్నా లేకపోతే మీరే రిపేర్ చేసే వాళ్ళు ఉన్నా కానీ ఎవరైనా ఉంటే చెప్పండి, కాంటాక్ట్ అవుతాం. ఎంత దూరమైనా సరే వచ్చి చేయించుకుంటాం నేను. సో ఈ వీడియోలో ఇంతే గైస్. ఓకే, దిస్ ఈజ్ మై ఐటమ్. దీన్ని ఎవరిని ముట్టని నేనే లేపుతా. మస్త్ ఇష్టం ఫేవరెట్ ఇది.